పీటేశారు. పవన్ కళ్యాణ్తో విపరీతమైన స్నేహం అంటున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? రాజీనా మిమ్మల్ని అన్నారా అని మాట్లాడినారు, ఇప్పుడు స్నేహం అంటున్నారు. మేడం, అందరికీ నమస్కారం. విజయసాయి రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఎవరు నమ్మరండి. ఇవాళ జగన్ కూడా నమ్మే పరిస్థితి లేదు. సంజీవ్ రెడ్డి గారు చెప్పారు కానీ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న కుట్రని నేను అనుకోవట్లా. అతను కేవలం 3 సంవత్సరాలు ఉండి కూడా రాజ్యసభ సీటు వదులుకొని రాజకీయాలకి పారిపోవాలంటే అతను చుట్టూ బిగిస్తున్న దృష్టిలో పెట్టు అందరికీ దండం, నేను ఎవరికి శత్రువుని కాను అనేటువంటి పద్ధతిలో తనను తాను రక్షించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది. ఫోర్ ఫ్రంట్ లో లేడనుకోండి రాజ్యసభ మెంబర్గా, ఎవరికి అంత నా మీద ఉండదు, నన్ను ఎవరు టార్గెట్ చేయరు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. అదే రాజ్యసభ మెంబర్గా వైసీపీలో ఉంటే మాట్లాడాలా, జగన్ మాట్లాడమని చెప్తాడు. మాట్లాడితే కూటమి వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి ఇటు మాట్లాడలేక అటు ఉండలేక అతను ఫలాయనం చిత్తగించాడు. ఇదొక డ్రామా వేశాడు. ఎందుకంటే ఫోర్ ఫ్రంట్ లో ఉంటే నేను టార్గెట్ అవుతా, ఈ టార్గెట్ అవ్వకుండా ఉండాలంటే నేను ఏదో ఒక రకంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలా, అప్పుడు నా మీద గురి ఉండదు అని చెప్పేసి అతను వెళ్ళిపోతున్నాడు. అతను మెయిన్గా 2 విషయాల్లో అతనికి ప్రాబ్లంగా వచ్చేసిందండి. ఒకటి ఏంటంటే కాకినాడ పోర్టులో 490 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫరు, తర్వాత సంతానం కంపెనీ మద్రాసు నుండి వచ్చి ఒక తప్పుడు ఆడిట్ రిపోర్ట్ 990 కోట్లు కట్టాలని చెప్పి ముందు చెప్పడం, ఈ కంపెనీ బదిలీ అయిన తర్వాత 9 కోట్లు అని చెప్పడం, ఇది ఇతను చేయించిందే. వాళ్ళు వచ్చి మొత్తం మాట్లాడారు, ఏసీబీతో మాట్లాడారు, ఈడీతో కూడా మాట్లాడారు. ఈడీ చాలా స్పీడ్గా వెళ్ళే పరిస్థితి ఉంది ఈ విషయంలో. ఏదో రకంగా అయ్యా నేను రాజ్యసభకు కూడా రాజీనామా చేశాను, రాజకీయాల్లో లేను, నాకు జగన్కి సంబంధం లేదు, నన్ను రక్షించండి మహాప్రభు అని చెప్పి శరణు వేడుకోవడానికి చేసినటువంటి ఎత్తు కూడా తప్పితే ఇందులో పెద్ద వ్యవహారం ఏమీ లేదు. రెండోది, శాంతి భర్త లోకేష్ గారి దగ్గర కూడా వచ్చాడు, కలిశాడు. నా భార్యకు పుట్టినటువంటి పిల్లాడికి DNA టెస్ట్ చేయించాలి, అందులో విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఒక లాయర్ కూడా ఉన్నాడు, ఇది చేయాలి, కోర్టులో కూడా వేశాడు అతను. ఇది కూడా ముంచుకొస్తున్నటువంటి విషయమే. ఇతను చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు అన్నీ ఎన్ని కావు. విశాఖపట్నం దగ్గర నుంచి అనేకం వాట్సాప్లో ఉద్యోగాల్లో పెట్టించాడండి. ఫైబర్ నెట్ లో శాంతి సిస్టర్స్ నాకు ఒకటి అర్థం కాలేదు. మీ సంగతి తేలుస్తాము, మీ అంతు చూస్తామని చెప్పి 1 నెల క్రితం అన్న ఆయన ఇలాంటి విషయాలకు డీలా పడిపోతాడా? ఖచ్చితంగా. ఇప్పుడు అతను మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది నెల క్రితమే. అవును, నెల క్రితం ఇచ్చాడు. ఆ తర్వాత ఈడీ అడిగింది. ఈడీ అడిగేటప్పటికి అక్కడ ఏదో బింకం బయటకు వచ్చి మేఘపోతు గంభీరం మాట్లాడాడు, కానీ లోపల వ్యవహారం అతనికి అర్థమైంది. ఇక ఒక్కొక్కటి ముంచుకొస్తున్నాయి కేసుల్లో. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రేపు సోమవారం నాడు రివ్యూ చేయబోతా ఉంది. వీటన్నిటికంటే ఇక మనం బరి నుంచి చేతులు ఎత్తేసి శరణు మహాప్రభు అని అందరికీ, ఒకళ్ళకి కాదు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు అందరికీ, ఒక్క రాధాకృష్ణ గారికే చెప్పలా. రాధాకృష్ణ గారితో ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారితో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, నేను వస్తాను, నీ సంగతి తేలుస్తాను, నీ అరాచకాలన్నీ చూపిస్తాను అని చాలా మాట్లాడాడు. నేను ఏ రోజైనా సరే అది జరుగుద్దేమో రాధాకృష్ణ గారు ఛాలెంజ్ చేశారు, రా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, లేదా మా స్టూడియోకి రా, ఏ స్టూడియోకైనా పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. నేను అదంతా గమనించాను అతని ట్వీట్. అందులో ఒక్క రాధాకృష్ణ గారికి మాత్రం క్షమార్పణ చెప్పలా. ఇది అయ్యా నన్ను వదిలేసే, నీ మీద ఏదో నేను మాట్లాడాను, నేను ఇప్పుడు లేను దాంట్లో అని చెప్పి చెప్పలా. మిగతా వాళ్ళందరికీ చెప్పేశాడు. కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అన్నాడు అంటే అందులో లోకేష్, బ్రాహ్మణి, మీ నాయకుడి కొడుకుని అందరినీ వ్యక్తిగతంగా అన్న వ్యక్తి అబ్బాయి నాకేం లేదు రాజకీయ వైరం